జస్ట్ కొద్దిసేపటి క్రితమే తీన్మార్ మల్లన్న ప్రెస్ మీట్ కంప్లీట్ అయింది. నేరుగా ఆయన మన తొలి వెలుగు ఆఫీస్కి రావడం జరిగింది. మన స్టూడియోలో ఉన్న మాట్లాడుతున్నాం. నా ముందు మల్లన్న గారు ఉన్నారు. నమస్తే తీన్మార్ మల్లన్న గారు. నమస్కారం. సో తీన్మార్ మోగించబోతున్నట్టేనా ఈ ప్రెస్ మీట్ తర్వాత? ఎవరి మీద మీ తీన్మార్ మోగించబోతున్నారు? ఏమనుకున్నాము, తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయం ఏదైతే ఉందో ఆ అన్యాయాన్ని ప్రశ్నిస్తూ ఆ అన్యాయానికి పరిష్కార మార్గాలు ఏంటి అనేటువంటి అన్వేషణ సాగిస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మెజారిటీ ప్రజలైన బీసీల హక్కులు కాపాడడం కోసం మేము పోతా ఉన్నాం. ఇది తీన్మార్, చార్మార్, దోమార్ కాదు. ఇది తరతరాలుగా ప్రజలు జరిగినటువంటి అన్యాయం ఏదైతే ఉందో దాన్ని ప్రశ్నించడం కోసం, దాన్ని ఆ హక్కులను రక్షించుకోవడం కోసం పోతున్నటువంటి కార్యక్రమం ఈ తీన్మార్, చార్మార్ కంటే జోరుగా జరుగుతుంది. అంటే ఎంత జోరుగా జరగబోతున్నది, ఎంత ఇదిగా తెలంగాణ ఫైట్ ఉండబోతుంది? తెలంగాణ మలిదశ ఉద్యమం ఎట్లయితే ఉందో, తెలంగాణ మలిదశ ఉద్యమాన్ని కలదన్ని రీతిలో బీసీ ఉద్యమం తెలంగాణ రాష్ట్రంలో పురుడు పోసుకోబోతాం. ఏ వేదిక ఆధ్వర్యంలో తెలంగాణ మలిదశ ఉద్యమం తరహాలో బీసీ ఉద్యమం ఉండబోతున్నది? వేదిక ఏంటి? ఎస్, బీసీ జేఏసీ ఉంది. బీసీ జేఏసీ వేదిక మీద నుంచి అందరం కూడా ఇప్పటి వరకు అక్కడ ఇక్కడ ఉన్నటువంటి బీసీ సంఘాలందరం కూడా ఒకే వేదిక మీదకి వచ్చి బీసీల హక్కుల కోసం, బీసీల రాజకీయ వాటా కోసం పోరాటం చేయబోతాం. సో ఈ మలిదశ బీసీ ఉద్యమం అని మీరు మాట్లాడుతున్నారు. అల్టిమేట్గా మీరు చేస్తున్నదంతా రాజకీయమే కదా? అంటే అల్టిమేట్గా రాజకీయాల కోసమే కదా? రాజకీయ పదవులో లేకపోతే రాజ్యాధికారం ఇవన్నీ కూడా రాజకీయాలకి ముడిపడి ఉన్న అంశాలే. బీసీ జేఏసీ ఆధ్వర్యంలో మీరు చేయాల్సింది సంఘాలు చేస్తాయి కదా, సంఘాలు కూడా చేస్తూనే ఉన్నాయి కదా ఆ పనిని. మీరు కొత్తగా చేసేది ఏముంటుంది ఇందులో? అంటే ఒకటి ఏంటంటే రఘు, ఇప్పటి వరకు జరిగినటువంటి బీసీ ఉద్యమాల తరీకా వేరు, ఇక ముందు జరిగే బీసీ ఉద్యమాల తరీకా వేరు. మీరు ఒకసారి ఆలోచన చేస్తే తీన్మార్ మల్లన్న ఒక్కడు పెట్టింది కాదు ఈ బీసీ జేఏసీ. చాలామంది ఇంటలెక్చువల్స్ అందరూ కూర్చొని ఒక బీసీ జేఏసీని ఫామ్ చేసి ఆ గొడుగు కిందకి అన్ని వర్గాలను తీసుకొస్తా ఉన్నారు. ఆ గొడుగు కింద ఉన్నటువంటి దాంట్లో నేను ఒకటి. సో కాబట్టి ఇది తీన్మార్ మల్లన్న కట్టిన గొడుగు కాదు, అందరం కలిసి బీసీలమంతా కట్టుకున్నటువంటి గొడుగు. ఈ గొడుగు కింద అన్ని వర్గాలు, అన్ని పార్టీలు, అన్ని పార్టీల్లోని బీసీలు, అన్ని సంఘాలు కూడా ఈ జేఏసీలో అంతర్భాగంగా పనిచేస్తాయి. సో రాబోయే రోజుల్లో పోరాటం కాంగ్రెస్ పార్టీలో ఉన్న లీడర్లకి, కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండబోతున్నదా మీ ఫైట్? బీసీలకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళతో ఉండబోతాం. అందులో కాంగ్రెస్ ఉంటుందా? ఎవరు ఉంటారు అనేది కాదు, బీసీలకు ఎవరైతే వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళతోటి ఖచ్చితంగా ఈ పోరాటం అయితే ఉంటుంది. అంటే అందరూ ఎట్లా చూస్తున్నారు? మిమ్మల్ని కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసింది. సో కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసింది కాబట్టి ఇక రేపటి నుంచి కేసీఆర్ మీద ఏ రకంగానైతే మల్లన్న ఫైట్ చేసిండో, మాట్లాడిండో, రేపటి నుంచి రేవంత్ రెడ్డి మీద, కాంగ్రెస్ మంత్రుల మీద, ప్రభుత్వం మీద ఆ తరహా ఫైట్ ఉంటుంది అన్నది ఒక అంచనా వేస్తున్నారు. తీన్మార్ మల్లన్న తన ఫైట్ని ఎప్పుడు కోల్పోలే. ఎక్కడ అన్యాయం జరిగినా, ఎప్పుడు అన్యాయం జరిగినా, నేను ఎమ్మెల్సీగా ఉన్నా లేకున్నా, నేను ఏది మాట్లాడానో అదే మాట్లాడుతూ ఉన్నా. సో కాబట్టి తీన్మార్ మల్లన్న ఇప్పుడు ఇంకా రేవంత్ రెడ్డి గారిని కూడా ఇట్లా మాకేం పనిపాట లేదా? ఆయన ద్వారా ఆయన ఇచ్చినటువంటి హామీలు 4 ఏళ్లలో నెరవేర్చడం కోసం ఆయన పైన ఒత్తిడి తెస్తాం. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఏమైనా అన్యాయం జరిగితే ఖచ్చితంగా దాని గురించి మాట్లాడతాం. కాబట్టి నేనేమంటా ఉన్నంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చేటువంటి బాధ్యత ఉంది. ఆ బాధ్యత విస్మరించినప్పుడల్లా రాష్ట్ర ప్రభుత్వాన్ని గుర్తు చేస్తాం, మేము అడగాల్సిన తరీకాలో అడుగుతాం. సో డైరెక్ట్ క్వశ్చన్, అల్టిమేట్గా రాజకీయాలే కాబట్టి భవిష్యత్తులో చేసేది బీసీ జేఏసీ అయినా ఈ రాజ్యాధికారం కోసం చేయాల్సింది రాజకీయాలే కాబట్టి ఓన్లీ జేఏసీనా, లేకపోతే ఒక పార్టీ స్థాపించో లేకపోతే వేరే పార్టీలోకి పోయే ఈ పోరాటం ఉండబోతున్నదా? వితౌట్ పాలిటిక్స్, అంటే పాలిటిక్స్ చేయకుండా ఎట్లా మీకు సాధ్యమవుతుంది? మేము 100% పాలిటిక్సే చేస్తాం. అప్పుడు రాజకీయ పార్టీ ఉండాలి. విషయం చెప్తా ఉన్నా, ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పాలిటిక్స్ చేయలేదా మేము? రేపు లోకల్ బాడీస్లో చేస్తాం, ఆ తర్వాత రేపు అసెంబ్లీలో చేస్తాం, ఎంపీలో చేస్తాం. మేము రాజకీయాలను దూరంగా ఉంచి రాజకీయాలు మనకు సంబంధం లేదనుకుంటా కేవలం మా బొచ్చెలు పట్టుకొని తిరిగే పరిస్థితిలో లేము. అందుకోసమే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇవాళ మేము షాంపిల్గా చూసినాము ఎంత అద్భుతమైనటువంటి ఓటు బ్యాంక్ సంపాదించింది ఇవాళ బీసీ నాయకులంతా. అందుకోసమే రేపు స్థానిక సంస్థల్లో ప్రతి జనరల్ సీట్లో బీసీలు ఉంటారు ఖచ్చితంగా. వాళ్ళ కోసం, వాళ్ళ గెలుపు కోసం మేము ఖచ్చితంగా పోరాడతాం. ఓవైపు రాజకీయాలను మాట్లాడుతూనే, రాజకీయాలను చేస్తూనే బీసీలను చైతన్యవంతం చేసుకుంటూ వ్యవస్థను ముందుకు తీసుకుంటాం. అంటే అల్టిమేట్గా మీరు చేసేది ఏంది రేపు పొద్దున? ఈ జేఏసీ వల్ల మీరు ఏం చేయగలుగుతారంటే వేరే పార్టీలోనే బీసీలను గెలిపించగలుగుతారు. ఆ సభ్యులు వాళ్ళకు అనుకూలంగానే వ్యవహరిస్తారు తప్ప మల్లన్న చెప్పినట్టు ఇంకోటి చెప్పినట్టు వినరు కదా. దానివల్ల రాజ్యాధికారం ఎట్లా సాధ్యమైంది? ఇప్పటిదాకా నేను అందుకే చెప్పిన, ఇప్పటిదాకా జరిగిన బీసీ ఉద్యమాలు వేరు, ఇక ముందు జరిగే బీసీ ఉద్యమాలు వేరు. ఇక ముందు జరిగేటువంటి బీసీ ఉద్యమాలు
ఇప్పటిదాకా జరిగినటువంటి ఉద్యమాల తరీకాలో ఉండవు. క్లియర్గా బీసీ సమాజం యాక్సెప్ట్ లేకుండా ఎవరు కూడా పోటీ చేయడానికి భయపడాలి. ఆ పరిస్థితి క్రియేట్ చేస్తాము. ఖచ్చితంగా ఈ బీసీల అందరం కూడా బీసీలు నిలబడినటువంటి బీసీలకు ఒక కామన్ సింబల్ ఎట్లా తీసుకురావాలనేది మనకు తెలుసు. ఖచ్చితంగా ఆ దిశగా తీసుకొస్తాం. పార్టీయే కదా, డైరెక్ట్ పాయింట్కి వచ్చేయండి, ఇంకా మళ్ళీ వెనక ముందు ఆలోచించడం ఎందుకు? రఘు, నేనేం చెప్తానంటే ఫస్ట్ మేము చేయాలి, ఈ 3 సంవత్సరాలు చేయాల్సిన వర్క్ ఉంది. ఆ వర్క్ ప్రతి గ్రామంలోకి మేము బీసీలందరినీ చైతన్యవంతం చేస్తూ ముందుకు తీసుకుపోవాలి. ఆ కార్యక్రమం అక్కడ ఉండగా మేము భవిష్యత్తులో రాబోయే కార్యక్రమాల గురించి ఇప్పుడు ప్రస్తావించదలుచుకోలేదు. సో భవిష్యత్తులో 3 ఏళ్ల తర్వాత ఎలక్షన్స్కి ముందు పార్టీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. నువ్వు ఏమనుకుంటున్నావు? ఇప్పుడు నువ్వు ఏం అడగాలంటే మీరు అల్టిమేట్ గా ప్రజలకు క్లారిటీ ఇవ్వండి. పార్టీ పెడుతున్నారా వేరే పార్టీ? రాబోయే 3 సంవత్సరాలు బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేయబోతా ఉన్నాము. ఏ ఉద్యమమైనా అంతిమంగా రాజకీయ ఫలితాన్ని తీసుకున్నప్పుడే సార్థకత సాధిస్తుంది. ఆ దిశగా ఖచ్చితంగా ఆలోచనలు ఉంటాయి. ఒక ప్రచారం బాగా నడుస్తున్నది. టీడీపీ అధ్యక్షుడనో జనసేన అధ్యక్షుడనో ఇట్లా రకరకాల ప్రచారాలని తెర మీదకి తీసుకొస్తున్నారు. మల్లన్న కూడా వాటిని ఎక్కడా కొట్టిపారేయట్లేదు అంటున్నారు. ఆ దిశగా ఏమైనా ఆలోచన ఉన్నదా? ఇప్పటికి కూడా కొట్టేయట్లేదు. నేను ఏది తెలుగుదేశం ఏదాన్ని కొట్టే జనసేన అధ్యక్షుడు ఎందుకు కొట్టేస్తాం? దాన్ని ఎందుకు కొట్టేస్తాం? ఎవరో కొంతమంది ఊహించుకొని రాసినటువంటి అంశాల గురించి నేను డిబేట్ పెట్టి దాంట్లో అత్యంత విలువైనటువంటి మీ సమయాన్ని, మీ ఛానల్ సమయాన్ని కూడా దుర్వినియోగం చేసే ఉద్దేశం నాకు లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఓ చర్చ జరుగుతున్నప్పుడు జరగని దానికి మంచి వచ్చేయడం మన గురించే చర్చ జరగాలనేది మన ఫార్ములా. సో కాబట్టి నేనేమంటున్నానంటే దేన్ని కూడా కొట్టేయట్లేదు, దేన్ని కూడా ఖండించట్లేదు. ఇప్పుడు ఒక అబద్ధం తయారైపోయి మన చుట్టూ తిరుగుతూ ఉంటే నువ్వు నాకు సమాధానం చెప్పాలంటే నేనెందుకు చెప్తా? నేను చెప్పే సమాధానం రాబోయే 3 సంవత్సరాలు బలమైన భీకరమైన బీసీ యుద్ధం చేయబోతాం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి స్వయంగా అసెంబ్లీలో ఆ నివేదికని ఆమోదించారు. మేమే చేస్తున్నాం, దేశంలో ఎప్పుడు జరగలేదు, భారతదేశ చరిత్రలో ఏనాడు జరగలేదు, ఇది నేను చేస్తున్నా, మా నాయకుడు చేస్తున్నాడు అని అంటున్నారు. మీరు ఆహ్వానించాల్సింది పోయి మీరు వ్యతిరేకిస్తున్నారు. ప్రపంచంలో లేదంటే ఈ దేశంలో ఎన్నడూ ఇంత పరమ చెత్తగా జరగలేదు. పరమ చెత్తనా? అంతే కదా. లేకపోతే ఇక హైదరాబాదులో ఎక్కడ కూడా సర్వే చక్కగా జరిగిన దాఖలాలే లేవు. ఒక్క పేపర్ తెచ్చి ఈ లెక్క తప్పు అని చూపించు అని ముఖ్యమంత్రి అడుగుతున్నారు మీలాంటి వాళ్ళు. నేను సిద్ధంగా ఉన్నా తొలి వెలుక్కు రావడానికి. ముఖ్యమంత్రి గారి దగ్గరికి టైం తీసుకో, మీరు నేను పోయి కూర్చొని నా పేపర్లు నేను తెస్తా, ఆయన పేపర్లు ఆయన తెస్తా. అంటే ఎక్కడ తప్పు జరిగింది? ఇంటికి వెళ్ళలేకపోవడం తప్ప, లేకపోతే తప్పు రాసిన దిద్దిరా? సింపుల్ గా 2011 సెన్సస్ ని యూపీఏ గవర్నమెంట్ చేసింది, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసింది. ఆ సెన్సస్లో ఉన్నటువంటి లెక్క ఆధారంగా 83,40,000 గృహాలు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయని, ఈ ప్రాంతంలో ఉన్నాయని చెప్పి కాంగ్రెస్ పార్టీ యూపీఏ గవర్నమెంట్ చెప్పింది. సో ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తా ఉన్నాడు? తెలంగాణ రాష్ట్రంలో 1,15,00,000 గృహాలు ఉన్నాయి, మేము 12,50,000 గృహాలను పూర్తి చేసినాం, ఇంకొక 3 లక్షల గృహాలు యాడ్ చేయాల్సి ఉందని చెప్పినారు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్పిన లెక్క ప్రకారం 1,15,00,000 గృహాలు. ఇప్పుడు 83,40,000 గృహాలకు 3,50,00,000 మంది ఉన్నారు. ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి గృహాలు ఏవైతే ఉన్నాయో దాదాపు ఒక 32 లక్షల గృహాలు ఉన్నాయి. సో ఇంటికి ఒక్కరినే తీసుకున్నా ఈ 3,50,00,000కి ఈ 32 లక్షలు కనీసం 3,80,00,000 కావాలి కదా. మరి ఎటుపోయినట్టు వీళ్ళంతా? రెండో పాయింట్, తెలంగాణ రాష్ట్రం క్యాస్ట్ సెన్సస్ ప్రకారం 2011 ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో 44 లక్షల మంది మొత్తం ముస్లింలు ఉన్నారని చెప్పారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం సర్వే చేసి మళ్ళీ 44 లక్షలే ఉన్నారని చెప్తాను. ఓకే, అంటే జనాభా ఎటుపోయినారు వీళ్ళంతా? ఇప్పుడు నేనేమంటున్నా, ఇప్పటికైనా సరిదిద్దుకునే ఛాన్స్ ఉంది. ఒక తప్పును కప్పిపుచ్చడానికి మరో కొత్త తప్పు చేయడమే తప్ప ఇంకొకటి ఇంటెన్షనల్గా చేసిరా? ఇది ఇంటెన్షనల్గానే ఈడబ్ల్యూఎస్ కోటాను కాపాడుకోవడానికి, ఈడబ్ల్యూఎస్ కోటాలో ఎక్కువ మంది ప్రజలు ఉన్నారని చెప్పి చూపించుకోవడానికి ఆడినటువంటి. హైదరాబాద్ డెన్సిటీ పెరిగింది బాగా, మీరు ఢిల్లీ కానీ ఇంకో ఏ నగరంలో కూడా ఆ స్థాయిలో లేదు. అందరూ వచ్చి ఇక్కడ సెటిల్ అవుతున్నప్పుడు ఆటోమేటిక్గా జనాభా పెరిగింది, కొన్ని వర్గాల జనాభా పెరిగినాయన్న ఒక చర్చ కూడా తెర మీదకి తీసుకొస్తున్నారు. పెరిగినప్పుడు జనాభా మొత్తం పాపులేషన్ కూడా పెరగాలి కదా. మొత్తం పాపులేషన్ తగ్గిపోయి ఓసీల జనాభా పెరగడం ఎట్లా సాధ్యమవుతుంది?
ఇప్పుడు డెన్సిటీ పెరిగింది, అప్పర్ క్యాస్ట్ వాళ్ళంతా వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోయినారు, ఓకే రైట్. జనాభా పెరగడం అంటే ఎగ్జిస్టింగ్ జనాభాకి కొత్త వాళ్ళు యాడ్ కావడమే కదా. ఎగ్జిస్టింగ్ ప్లస్ కొత్త వాళ్ళు కలిస్తే 4 కోట్లు దాటాలి కదా మరి. ఆ లెక్క ప్రకారమే ఎందుకు ఆగిపోయినారు అక్కడికి అంటే నేను ఒకటి ఏమంటా అంటే రఘు, మీలాంటి వాళ్ళు మనలాంటి వాళ్ళు ఈ సర్వే గురించి ఓపెన్గా అందరికీ తెలిసిపోయినటువంటి అంశం గురించి పెద్దగా చర్చించకుండా ముఖ్యమంత్రి గారికి నేను రిక్వెస్ట్ కూడా చేస్తా ఉన్నా, పొరపాటు జరిగితే సరిదిద్దుకోండి, తప్పు కాదు, తప్పు లేదు అని నేను సూచన చేస్తాను. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారైనా మిమ్మల్ని సస్పెండ్ చేయించింది ప్యూర్లీ ఆయనే. అంటే ఇప్పుడు మీరు ప్రెస్ మీట్లో మొత్తం ఆయనని కార్నర్ చేస్తూనే ఆయన కారణం చేయడం కదా, ఆయన పాపం చాలా రోజుల నుంచి తనలాడుతూ ఉన్నాడు, సస్పెండ్ చేపియాలని. అంటే ఎన్ని రోజుల నుంచి? చాలా రోజుల నుంచి తనలాడుతూ ఉన్నాడు. అయితే ఆయన సస్పెండ్ చేయించాలి తీర్మానం మల్లనని మొన్న కూడా కరీంనగర్ పోయేటప్పుడు కూడా కారు ఎక్కేటప్పుడు రేపుటెల్లుని చేసేయాలని చెప్పడం జరిగింది. సో దానికి కూడా ఇక మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్పే కాడికి చెప్పిండు, అలా ఇది బీసీల నుంచి వ్యతిరేకత వస్తుంది అంటే లేలే ఉండని పోనేమన్నా కానీ అది చేసేయాల్సిందని చెప్పినట్టు. అంటే రేవంత్ రెడ్డి ఇండిపెండెంట్ గా తీసుకున్న నిర్ణయమా? రాహుల్ గాంధీకి తెలియకుండా, విషయం కొత్తగా వచ్చిన మీనాక్షి నటరాజన్కి తెలియకుండా డెసిషన్ జరిగిందా? విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి గారికి వశపోతలేదు. రేవంత్ రెడ్డి గారిని నేను ఏం అడిగినా పదవి అడగలే, మంత్రి పదవి అడగలే. బీసీలకు సంబంధించినటువంటి జితనే ఆబాది ఉత్నే ఇస్సేదారి అని రాహుల్ గాంధీ గారు చెప్పినటువంటి మాటలు ఇంప్లిమెంట్ చేయమన్నా. నేను అది ఇంప్లిమెంట్ చేయను, నా వర్గాల లెక్కలు పెంచుకొని ఈడబ్ల్యూఎస్ని కాపాడుతాను. ఆయన పోతా ఉన్నాడు, నీ దారి నీది, నా దారి నాది. వెళ్ళి కలిసి చెప్పే ప్రయత్నం ఎందుకు చేయలేదు మీరు? చాలా సార్లు చేసినా కదా. ఏమన్నారు రిప్లై? చాలా సార్లు చేసినాం, తప్పకుండా అట్లే చేద్దాం. ఇక ఆయన చూసినావు కదా, ఆస్కార్ ఏం పనికి రాదు ఆయన మీద. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి మీ మీద మిమ్మల్ని సస్పెండ్ చేయడానికి బిఫోరు మిగతా నాయకులతో లీడర్లతో చర్చించుంటాడా? ఏమని? ఈయన సస్పెండ్ చేయాల్సిన అవసరం? ఈయనని ఏం చేసినంటే కొంతమందిని ఎగేసి మీరు మహేష్ దగ్గరికి పోండి అని చెప్పి మహేష్ గారి దగ్గరికి పంపించి, ఎవరెవరిని అంతే ఈ కొంతమంది రెడ్లను కూడగట్టి ఆయన దగ్గరికి పోయి మీరు మహేష్ మీద ఒత్తిడి చేయరి, మహేష్ నేనున్నప్పుడు ఈ అంశం నన్ను అడుగురి, ఆయనే ఉన్నాడు చీఫ్ గారు, ఆయన్ని అడుగురి, నేను ఏం చేయాలని నేను అంటా అని ఈ డ్రామా కట్టి జరిగింది. ఇదంతా జరిగింది. అంటే అందులో ఉన్నటువంటి అంశాలన్నింటినీ ఎప్పటికప్పుడు మేము అబ్జర్వ్ చేస్తాం. సో అల్టిమేట్గా మరి ఆయన మిమ్మల్ని సస్పెండ్ చేసిండు కదా. ఇక ఆయన నన్ను రేపు పొద్దున ఆయన అంటాడు, ఇగో నాకు నా పదవి అడిగిండు నా దగ్గరికి వచ్చి, నేను ఇయ్యనందుకే ఆయన తొలి వెలుగులో 10 సార్లు చెప్పిన, నేను పదవుల కోసం రాలే రఘు, పదవులు నాకు అక్కర్లేదు, ఒకవేళ నాకు ఇచ్చేది ఉంటే కూడా ఇంకో బీసీకి తీసి అని చెప్పిన. ఇంత క్లారిటీతో ఉన్నా, క్లారిటీగా లేనిది సీఎం గారు క్యాస్ట్ సెన్సస్ విషయంలో చేసిన పొరపాటును సరిదిద్దుకోవడంలో ఇబ్బంది పడతా ఉన్నాడు. ఆ ఇబ్బందిని గమనిస్తా ఉన్నాం. నేనేమంటున్నానంటే తప్పు జరిగితే జరగవచ్చు, సరిదిద్దుకోవడం తప్పు కాదు. ఇప్పటికి కూడా చెప్తాను, రేపు తప్పు అయింది మేము సరిదిద్దుకుంటాం, మళ్ళీ రీసర్వే చేస్తాం, మీ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ని పరిశీలిస్తామని చెప్తే మరి మళ్ళన్న వెనక్కి వెళ్ళడానికి రెడీగా ఉన్నాడా? ఆ మాట తీసుకొని రండి, ఖచ్చితంగా నేను ఆలోచిస్తాను. మరి మీ హైకమాండ్ చెప్పే ప్రయత్నం ఎందుకు చేయలేదు? ఎంతసేపు మీరు రాహుల్ గాంధీ చాలా గొప్ప నిర్ణయం తీసుకున్నారు అని మాట్లాడుతున్నారు. నేను హైకమాండ్ దృష్టికి తీసుకపోవడం వల్లనే మళ్ళీ సర్వే చర్చ తెర మీదకి వచ్చింది, రీసర్వే. నేను ఎన్ని ప్రయత్నాలు చేయాలనో ఈ వర్గాల ప్రజల హక్కులను కాపాడడానికి అన్ని ప్రయత్నాలు చేశాను. ఎమ్మెల్సీగా రాజీనామా చేసే అవకాశం ఏమైనా ఉన్నదా? పదవికి రాజీనామా చేసే అవకాశం ఉందా? లేదు. వాళ్ళ బీఫామ్ మీద, వాళ్ళ పార్టీ బీఫామ్ మీద ఇప్పుడు నా మాట మీద గెలిచిన స్థానాలు అన్నింటిలో రాజీనామా చేస్తారా? చేయరు కదా. మీ మాట మీద ఎక్కడ గెలిచారు? నేను 45 స్థానాల్లో నేను క్యాంపెయిన్ చేశాను. 40 స్థానాల్లో క్యాంపెయిన్ చేశాను. ఇప్పుడు ఈ బీసీ ఓట్ల ద్వారా, మా ఓట్ల ద్వారా, మా క్యాంపెయినింగ్ ద్వారా గెలిచినటువంటి నేను కదా చెప్పింది 6 గ్యారంటీలకు నాది జిమ్మేదారని వేదిక మీదకి ఎక్కి నేను కదా మొత్తుకున్నది. నేనేమంటున్నా అంటే నాకు ఇచ్చినటువంటి ప్రజలు ఏదైతే మ్యాండేటరీ ఇచ్చినారో ఆ పూర్తి కాలం పాటు వాళ్ళ హక్కుల కోసం పనిచేయాలి, నేను అనుభవించడం కోసం కాదు. సో భవిష్యత్తులో ఇంకొక 1 year అయితే మళ్ళీ ఎలక్షనే అనుకుంటా. 1 year 1.5 years 2 years ఉందా అటు ఇటుగా? సో మళ్ళీ ఎమ్మెల్సీగానే పోటీ ఉంటుందా? ఆ డిస్కషన్ కూడా ఆల్రెడీ స్టార్ట్ చేసేసారు. అంతకంటే పెద్ద స్థాయిలో ఉంటుంది. అంతకంటే పెద్ద స్థాయిలో అంటే ఇంకా మళ్ళీ ఎలక్షన్, ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్ అంతకంటే ముందే కూడా ఏదైనా జరగవచ్చు. ఎందుకు? ప్రత్యేకమైన హిడెన్ ఎజెండా ఏమైనా మల్లన్నకు ఉందా? ఈ డిస్కషన్ కూడా కొంతమంది తీసుకొస్తున్నారు. మల్లన్న ఏదో ముఖ్యమంత్రి కావాలన్న ఆలోచన, హిడెన్ ఎజెండాలు, కుట్రలు, కుతంత్రాలు తీర్మానం కాడ ఉండవు. నేనేం చెప్తా ఉన్నా, బీసీలకు మంచి చేయండి అని చెప్పి చెప్తా ఉన్నా. నాకు హిడెన్ ఎజెండా ఉండి నాకు ఇంకొకటి ఏదో ఆకాంక్షను ఉంటే నేను
అధికార పార్టీలో అధికారాన్ని అనుభవించాలి రఘు. అవన్నీ వదిలిపెట్టి వర్గాల కోసం వచ్చినంటే ఏదో ఎజెండా కోసం కాదు. నాకున్నది ఒక ఎజెండాని గతంలో కూడా చెప్పిన, తీన్మార్ మల్లన్న సస్తే కనీసం 1,00,000 మంది సాగుకు రావాలని చెప్పిన. అదే నా ఎజెండా రఘు. నేను చచ్చిపోయిన తర్వాత కూడా జనంలో బతకాలనుకుంటున్నా. అది నా క్లియర్ ఎజెండా. అందుకోసమే ఆ వర్గాల కోసం ఏదో ఒకటి చేసి అనుకోవాలనుకుంటున్నా. ఒక టెక్నికల్ క్వశ్చన్ ఇది. ఇప్పుడు 42% రిజర్వేషన్ కోసం కొట్లాట. మీరు కూడా కామారెడ్డి డిక్లరేషన్ నాకు నచ్చింది కాబట్టి మేము పార్టీలోకి వచ్చినాం, రాహుల్ గాంధీ చెప్పిండు, మేనిఫెస్టోలో పెట్టిరన్నారు. రేవంత్ రెడ్డి ఏమంటున్నారు? 42% రిజర్వేషన్ అమలు చేసే చిత్తశుద్ధితో మేము ముందుకెళ్తున్నాం. సరే, మీరు అంటున్నారు కులగణన తప్పు రిపోర్ట్ వచ్చిందని. తప్పుడు రిపోర్ట్ వచ్చినా అది 42% పైగా జనాభా ఉన్నట్టుగానే చూపిస్తున్నారు. మరి 42% రిజర్వేషన్ అమలు చేయడానికి కాంగ్రెస్ ప్రయత్నం చేస్తున్నప్పుడు అవసరమైతే కేంద్రంలో పార్లమెంట్లో బిల్లు పెట్టే విధంగా మేము ఒత్తిడి చేస్తామని చెప్పినప్పుడు ఇంకా మీకు కావాల్సింది ఏముంది? లెక్కలు అటు ఇటుకుంటే ఇబ్బంది, లెక్కలు అటు ఇటుకుంటే ఇబ్బంది ఏముంది? దాన్ని మేము అడ్డుకుంటామని చెప్పలేదే. 42 మాట రాహుల్ గాంధీ గారి నోట నుంచి వచ్చింది కాబట్టి నమ్ముతున్నాం దాన్ని. కానీ ఈ 42ను తీసుకురావాల్సినటువంటి బాధ్యత రేవంత్ రెడ్డి గారి మీద ఉన్నది. ఎందుకున్నదంటే ఇప్పుడు నిన్నయాల కాలంలో చెప్తా ఉన్నాడు, నరేంద్ర మోడీ గారికి తెలంగాణ మీద ప్రేమ ఉంది, ఆప్యాయత ఉందని చెప్తా ఉన్నాడు కదా. ఆ ప్రేమ ఆప్యాయతలో ఈ 42% కూడా 9th షెడ్యూల్లో పెట్టించే ప్రేమ ఆప్యాయత కూడా ఉండాలి. దాన్ని నెరవేర్చే బాధ్యత కూడా రేవంత్ రెడ్డి గారు. నేను అదనట్లేదు. ఇప్పుడు జనాభా లెక్కలని మీరు తప్పుపడుతున్నారు. ఎంత జనాభా ఉంటే ఏంటి, 42% కోసం ప్రయత్నం జరుగుతుంది కదా. రఘు, ఇక్కడ మీరు జనాభా లెక్కల గురించిన కొట్లాట ఎందుకు, తగలబెట్టడం ఎందుకు అనేది పాయింట్. ఇక్కడ మీరు ఒకటి అర్థం చేసుకోవాలి రఘు. 42% మాట ఓకే, కానీ అప్పర్ క్యాస్ట్ ఎక్కువ చూపించడం ద్వారా అక్రమంగా ఈ బీసీలకు దక్కాల్సిన ఉద్యోగాల వాటా అటు సైడ్ పోతుంది. ఓకే, సో ఈ క్యాస్ట్ సెన్సస్ సరి చేయడం వల్ల, వాళ్ళ కోటాను ఫిక్స్ చేయడం వల్ల మెజారిటీ లాభం బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు జరుగుతుంది. దాని వెనకాల పోరాటం అది. 42% తీసుకుంటాం, కానీ అక్రమంగా పోతున్న దాన్ని కూడా అడ్డుకోవాలనేటువంటి ఇంటెన్షన్. ఇప్పుడు బీఆర్ఎస్తో కలిసి పనిచేసే ఆలోచన అట్లా ఏమైనా ఉంటుందా మీకు? అంటే ఇంతకుముందు ఉన్న ఒపీనియన్తోనే ఇప్పుడు ఉన్నారా మీరు? వాళ్ళు చేసిన అందరి తిలాపాపం తలా పిడికెడు అన్నట్టుగా బీసీలకు ఎవరెవరు ఎంత అన్యాయం చేయాలో అంత చేసేరు. మేము అదేం మర్చిపోలేదు. ఇంకా ఇవాళ అర్ధాంతరంగా బీసీల మీద ప్రేమ పుట్టుకొని ఒలకబోస్తా ఉంటే మొత్తం తిరిగిపోయి వాళ్ళతో భుజాల మీద చేయలేసుకొని తిరిగే పరిస్థితిలో లేదు. ప్రతిదీ క్షుణ్ణంగా గమనిస్తాం. బీసీలకు ఏది మంచో అదే చేస్తాం. బీసీల ఉద్యమంలో కలిసి వచ్చేటువంటి ప్రతి బీసీ వాదాన్ని వినిపించే వ్యక్తిని కలుపుకపోతాం. చివరి ప్రశ్న, మేము గ్రౌండ్లో తిరుగుతున్న క్రమంలో భూమి అన్నది ప్రధానమైన అంశం తెలంగాణలో. ఎస్సీల చేతిలో, ఎస్టీల చేతిలో, బీసీల చేతిలో ఉన్న భూమి కొల్లగొట్టబడ్డది. ఆ భూ పోరాటాల దిశగా ఒక ఆలోచన చేస్తే ఇంకా ప్రజలకు దగ్గర అవ్వడానికి అవకాశాలు ఉంటాయి కదా. అసలు మీ జేఏసీ ఆ కార్యాచరణ ఏమైనా రూపొందించుకుంటుందా? భూమి పంచాలనో, పోయింది రావాలనో? ఒక్కసారి బీసీలకు అధికారం చేతికొస్తే 20 లక్షల ఎకరాల భూమిని ఒక్క సంతకంతో పంచవచ్చు బీసీలకు. ఒక్క సంతకంతో. అంటే ఈ అధికారం దగ్గరే అన్నీ ఉన్నాయి కదా, అన్నీ అక్కడే ముడిపడి ఉన్నాయి. కాబట్టి నేనేమంటున్నానంటే ఇవాళ బీసీలకు పోయినటువంటి భూములు కానీ, బీసీలు కోల్పోయినటువంటి సంపద ఏదైతే ఉందో అవన్నీ దక్కాలంటే పొలిటికల్ పవర్ ఒక్కటే బీసీల ముందున్న మార్గం. రేపు రేవంత్ రెడ్డి మొత్తం అమలు చేసే దిశగా ప్రయత్నం చేస్తే మీకు రాజకీయంగా మీరు నిరుద్యోగ అవుతారేమో. ఆయన అమలు చేస్తాడా రఘు? అది ఆయన ప్రయత్నం అంత ఎందుకు? ఇది మాటలు పెద్ద పెద్దగానే ఉన్నాయి కదా. డైలాగ్ ఓన్లీ ఏముంటుంది రఘు? వర్క్ ఏముంటుంది డైలాగు? కేసీఆర్ గారిని రేపు పొద్దుగాలే తొక్కుతా, పండ పెడతా, జైల్లో డబుల్ బెడ్రూమ్ కట్టి ఎటుగా ఇంకా పెట్టే డైలాగులు పెద్దగా పట్టి. కలిసే ఉన్నారా అంతా వీళ్ళంతా? ఇక కలిసి ఉన్నారా, విడిపోయి ఉన్నారా, గోడలడ్డం ఉన్నాయా బెడ్రూమ్లో మనకు తెలియదు. నేను ఏమంటున్నా అంటే మనం చెప్పిన డైలాగులకు మన పనికి ఏడ పొంతన ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటై చెప్తా ఉన్నా, సరే నువ్వు వాళ్ళని జైల్లో పెడతా, ఇలా దూకుతా అని పెద్ద పెద్ద డైలాగులు అల్లుకొని చెప్తా, ఓకే, దాన్ని కూడా మేము కూడా సీరియస్గా తీసుకుంటాం. కానీ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో దానికోసం అన్న సీరియస్గా వర్క్ చేయమని చెప్తాను. వ్యతిరేకత పెరిగిందా కాంగ్రెస్ పార్టీ పట్ల? పెరిగింది. ఎందుకంటే ఈ 1.5 ఇయర్లు నిజంగా వాస్తవం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే హ్యాపీగా లేనటువంటి పరిస్థితి. కార్యకర్తలే ఎందుకు హ్యాపీగా లేరో అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. మరి వాళ్ళు 10 సంవత్సరాల పాటు కొట్లాడి జీవితాలు నాశనం చేసుకుని పార్టీ కోసం పనిచేసినటువంటి కార్యకర్తనే సంతోషంగా లేనప్పుడు మరి సహజంగానే ప్రజలు కూడా సంతోషంగా ఉన్నారు కదా. ఆషామాషి కాదు మొత్తం వ్యవస్థనంతా ముందుకు నడిపియాలి అని అంటే మరి ఎట్లా? మీరు ఒక్కరై చేస్తున్నారా? మనకు
చందమామ అందదని ప్రతిసారి చెప్పారు. పోయి సౌత్ పోల్ మీద దిగింది మొన్న. నీకు చెప్పడం వేరు, చేయడం వేరు రఘు. నీకు సంకల్పం కరెక్ట్గా ఉంటే, నీవు అనుకున్నది వాస్తవమే అయితే 100% నువ్వు తీరాన్ని చేరుతావు. నేను అది నమ్ముకొని పోతా ఉన్నా. సో మల్లన్న గారు, ఇప్పుడు మీరు రైట్ ట్రాక్లో పడుతున్నారు అని అనుకుంటున్నారా? కొంతమంది అంటున్నారు ఇంకా ఆయన ట్రాక్ ఏంటో మాకు అర్థం కావట్లేదు, చూస్తున్నాం, అబ్జర్వ్ చేస్తున్నాం అని అంటున్నారు. వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు మీరు? వాళ్ళ అబ్జర్వేషన్స్ కోసము లేకపోతే వాళ్ళు వేసిన ట్రాక్ల కోసము నేను పనిచేస్తలేను. నా జీవితానికి లక్ష్యం ఉంది. ఆ లక్ష్యం బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన లక్ష్యం ఉంది. ఆ లక్ష్యం దిశలో ఖచ్చితంగా ముందుకు పోతా. ఏ అవకాశం వచ్చినా ఆ వర్గాల కోసం పనిచేస్తాను. సో రేపు పొద్దున ఒక పార్టీ బీసీసీఎం అంటది, ఇంకొక పార్టీ వాళ్ళు కూడా మేము బీసీని ముఖ్యమంత్రి అంటారు, మేము 40% టికెట్లు ఇస్తామని అంటారు. అట్లాంటి వాళ్ళకి మీకు మద్దతు ఇస్తారా? మీరు ఒక లైన్ లో వెళ్తారా? నేను ఒకటి ఏమంటున్నా, బీసీలకు ఎట్లా అయితే మంచి జరుగుతుందో అట్లా. ఇప్పుడు కనీసం ఇప్పుడు బీసీ వాదమే లేదనేటువంటి మాట్లాడేటువంటి వ్యక్తుల దగ్గర నుంచి బీసీసీఎం అట అని ముఖ్యమంత్రి గారితో, పిసిసి గారితో, అందరి నోట్లలో అర్పించి ఓ 30 రోజుల నుంచి బీసీ వాదం చుట్టూ ఎమ్మెల్సీ ఎన్నికలను చెప్పుకుంటూ ఇవన్నీ చేస్తా ఉన్నాం. కాబట్టి నేనేమంటా ఉన్నానంటే, అన్ని పార్టీలు రేపు అనివార్యంగా అయ్యా మీ బీసీలదేనైనా ఈ రాజ్యం అని చెప్పాల్సిందే. అది అనివార్యత. ఆలోచించట్లేదన్న చర్చ కూడా ఉన్నది. మరి వాళ్ళని ఎట్లా మీరు కన్సిడర్ చేస్తారు? ఎంబీసీల జనాభా 34 లక్షల మంది ఉన్నారు. వాళ్ళ వర్గాల నుంచి అసలు అసెంబ్లీకి పోవడం కానీ లేకపోతే అటువైపు తొంగి చూసేటువంటి పరిస్థితులే దాపురించలేదు. అటువంటి వాళ్ళకు ఖచ్చితంగా వాళ్ళ జనాభా ప్రకారం అసెంబ్లీ సీట్లు